శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఈ శని కుజుల వల్ల ఇంకా ఇబ్బందులు రాబోతున్నాయి, వీటి ప్రభావం ఎక్కువ ఉండబోతుందని చెప్పేసి అన్నారు. అవునండి. బుధుడు కూడా రావటం వల్ల వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది అని అన్నారు. అవునండి. అసలు ఏంటండి వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏమవ్వబోతుంది? ఏప్రిల్ 10, 9, 10 తారీఖుల నుంచి దాని ప్రభావం స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్ 9, 10 ఈ సంవత్సరం. ఓకే. అది ఒక 25 to 28 డేస్ ఉంటుంది. అది పర్టికులర్గా కొన్ని సిటీస్లో వాయు సంబంధించిన అంటే ఎయిర్పోర్ట్స్లో లేకపోతే గాలిలో కొంత ఇబ్బంది రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. ఏప్రిల్ 9 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అలాగే ప్రధానంగా బుధుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో షేర్ మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. షేర్ మార్కెట్ విషయంలో ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు కాబట్టి ఇందులో పర్టికులర్గా కొన్ని రాసులు వాళ్ళు ఉంటారు. వృషభము, వృశ్చికము, మన కుంభము, ఈ రాసుల వారు షేర్ మార్కెట్ చేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. వృషభ, వృశ్చిక వీళ్ళు అండ్ కన్యా రాశి వారు కూడా. అయితే ఇక్కడ ఈ బుధుడు ఎంటర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కో ఇబ్బంది ఉంటుంది చెప్పాలంటే. ఒక్కొక్క రాశి వైజ్గా తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు మేషం వారు ఉన్నారు కూడా, అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. వృషభం వాళ్ళు షేర్ మార్కెట్, అండ్ మిథునం వాళ్ళు జాబ్ అండ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో, కర్కాటకం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, సింహం వారు అగైన్ షేర్ మార్కెట్, కన్య వారు జాబ్ విషయంలో, అండ్ తులారాశి వారు అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకోవడం తండ్రి గారి ఆస్తి విషయంలోని, వృశ్చికం వారు అగైన్ మళ్ళీ షేర్ మార్కెట్, ధనస్సు వారు తల్లిగారి ఆరోగ్యము అండ్ ఎడ్యుకేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు మెయిన్గా అప్పు అండ్ దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలోనే అన్నదమ్ములతో లేదా ఎవరితోనో గురువు సంబంధికులకి ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో. అండ్ కుంభం వారు అగైన్ షేర్ మార్కెట్. మీనరాశి వారు వివాహ నిర్ణయాలు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ బుధుడికి ఈ కుజుడు శనికి బుధుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ బుధుడు ఎంట్రీ అనేది ఏప్రిల్ 9th, 10th నుంచి స్టార్ట్ అవుతుందండి. 9th, 10th నుంచి ఇది ఒక 26 days to 28 days ఉంటుంది దీని ప్రభావం. ఇది జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా షేర్ మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. కొన్ని అగ్ని ప్రమాదాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది ఇది. అండ్ ఈ ఫ్లైట్లు ఎక్కే విషయంలో ఎయిర్పోర్ట్స్లోని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే అగ్రిమెంట్స్ ఏదైనా రాసుకునే ఉంటాయి చూసారా మనకి, అటువంటి విషయాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. అయితే అన్నిటికంటే ఎక్కువ షేర్ మార్కెట్ మీద చూపిస్తుంది ప్రభావం. అంటే అసలు ఎందుకు ఇంత ఫ్లక్చువేట్ అవుతుందో అర్థం కాదు. అసలు ఏ క్షణంలో ఎప్పుడు షేర్ మార్కెట్ డౌన్ అవుతుందో అర్థం కాదు, ఎప్పుడు లెగుస్తుందో అలా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనకి చూడ్డానికి 2 గ్రహాలు కలిసినట్టుగా ఉంటాయి, ఇక్కడ ఇది 3 గ్రహాలు కలిసినట్టుగా ఉంటాయి. కానీ పరివర్తనా యోగంలో ఆ యొక్క గురువు కూడా వచ్చి ఇక్కడ కలుస్తుంటాడు అనమాట. అది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంకొక విషయం అండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో నేను చెప్తున్నా, ఈ యుద్ధం కారణంగా ఇంకా కొన్ని దేశాలు కూడా యాడ్ అవుతాయి అనేటువంటిది. అందులో కొంచెం ఈ పాకిస్తాన్ యాడ్ అవ్వడం, నేను ఆల్రెడీ వారం రోజుల క్రితమే చెప్పాను ఈ విషయాన్ని. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది బుధుడు యాడ్ అవుతున్నందుకు, బుధుడు వచ్చి కనెక్ట్ అవుతున్నందుకు. ఇంకోటి ఏంటంటే మనకి సిగ్నల్స్ ప్రాబ్లం రావడం, ఇట్లాంటివన్నీ నేను 2-3 months బ్యాక్ ప్రెడిక్ట్ చేశాను. ఈ బుధుడు సిగ్నల్స్కి, ఈ నెట్కి, వీటికి కారకుడు అండి. వీటి మీద ప్రభావం చూపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రేను.